సో వెనిజులా దేశంలో వెంటనే భూకంపాలు వచ్చినాయి. ఆ యొక్క భూకంపాల యొక్క తీవ్రత మనం చూసుకుంటే 7.2 మ్యాగ్నిట్యూడ్, అదేవిధంగా 7.5 మ్యాగ్నిట్యూడ్తో భూకంపాలు 24వ తేదీన జూన్ నెలలో మనకి 6 గంటల 4 నిమిషాలకు ఒక ఎర్త్క్వేక్, అదే రోజున 1 నిమిషం వ్యవధిలో అంటే 6 గంటల 5 నిమిషాలకు ఇంకొక భూకంపం అనేటువంటిది రావటం జరిగింది. సో వెంటనే ఈ 2 భూకంపాలు కూడా రావటం జరిగింది. సో ఇది వెనిజులాలో జరిగింది. సో దీని ద్వారా దాదాపుగా 2000 మంది మరణించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క భూకంప తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అంటే 7.2 అండ్ 7.5 అంటే చాలా ఎక్కువ ఉన్నమాట. ఎప్పుడైనా కానీ 2 భూకంపాలు వరుసగా ఒకే ప్రదేశంలో వస్తే దాన్ని ఏమంటామంటే ఆ భూకంపాన్ని డబల్ ఎట్ అర్త్క్వేక్ అని పిలుస్తూ ఉంటాం. డబల్ ఎట్ అర్త్క్వేక్ అంటే 2 భూకంపాలు ఏకకాలంలో సెకండ్ల నిమిషాల వ్యవధిలో వస్తే దానినే డబల్ ఎట్ అర్త్క్వేక్ అని అంటాం.